సో లేట్ చేయకుండా మనకు ఆయిల్కి కావాల్సింది ఏవేవో ఎలా చేయాలో చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను గానుగ దగ్గర తీసుకున్నానండి ప్యూర్ కోకోనట్ ఆయిల్. చాలా మంచి స్మెల్, అసలు స్మెల్లోనే మనకు తెలిసిపోతుంది ఎంత ప్యూరిటీ అనేది. సో కోకోనట్ ఆయిల్, ఆముదము, రోస్మెరీ సీడ్స్, మెంతులు అండ్ ఇవి వచ్చేసి మందారపాకులు, కరివేపాకు అండ్ గోరింటాకు. సో మీకు క్వాంటిటీ తెలియడం కోసం ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ ఈ కప్ తోటి 2 కప్స్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె 2 కప్స్ తీసుకోండి. నేనైతే అందాజుగా వేసుకుంటా, బట్ మీకు తెలియడం కోసం. చూసారు కదా, గిన్నె వేడి చేసుకున్నా. నేను ఈ హాఫ్ లీటర్కి అది అది వచ్చేసి మనకు ఆముదం వచ్చేసి 100 ml ఉంది. కానీ ఇప్పుడు మొత్తం చేయట్లేదు కాబట్టి ఒక 2 కప్స్ కోకోనట్ ఆయిల్, అలాగే మరి నిండుగా అక్కర్లేదు, చాలు. ఒక 1 కప్ కన్నా తక్కువగానే ఆముదం. ఇది బాగా వేడవ్వాలి. మనం పోపు వేసుకుంటాం కదా, పప్పులో పోపు వేసుకుంటే ఎంత టెంపరేచర్లో వేడి చేసుకుంటాం. మరీ మరిగించి వేడి చేయకండి. ఆయిల్ని బాగా మరిగించకండి. చాలు, కొద్దిగా బాగా వేడైన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుందాం. ఓకేనా? సో చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే బాగా ఇక్కడ చూడండి బాగా మరుగుతుంది. డీప్గా అబ్జర్వ్ చేయండి, ఇదిగోండి కదా. సో ఇప్పుడు ఇందులో మనము మెంతులు 1 స్పూన్, మరి కరెక్ట్ మెజర్మెంట్స్ ఏం అవసరం లేదండి, కొద్దిగా అటు ఇటు అయినా ఏం పర్లేదు. నేనైతే చాలా ఇయర్స్ నుంచి ఇలా చేసుకొని వాడతాను అనమాట. అండ్ రోస్మేరీ సీడ్స్ అండి, నేనైతే ఇది ఫస్ట్ టైం వాడుతున్నాను, చూద్దాం అనేసి. చాలామంది వ్యూస్లో చూపిస్తున్నారు యాడ్స్లో కదా, అందుకోసం అందాజుగా కొన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. చాలండి. మళ్ళీ వీటిని మనము వాటర్లో సోక్ చేసి కూడా స్ప్రే చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూస్తారు కదా, ఆయిల్ కాగాక ఇలా వస్తుంది. సో కొద్దిగా మెంతుల్ని మనం వేగనిద్దాం, కొద్ది కలర్ రానివ్వండి. ఇది లిటరల్లీ అండి, మనకు ఫస్ట్ నుంచి కనుక వాడుతున్నట్లయితే ఈ ఆయిల్ని వైట్ హెయిర్ రాదు, డాండ్రఫ్ రాదు, హెయిర్ అనేది బాగా థిక్గా బ్లాక్ అవుతుంది. బట్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే అండి, వీడియో చూసి చేసుకోవడం, నా వీడియోనే కాదు ఎక్కడైనా సరే చాలామంది ఏం చేస్తారంటే చూస్తారు, చేస్తారు, కానీ దాన్ని కరెక్ట్గా ఫాలో అవ్వరు. ఆయిల్ అనేది అప్పట్లో నైట్ 2-3 డేస్ అలా పెట్టుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు మనం పొల్యూషన్లో ఉంటున్నాము కాబట్టి ఓన్లీ నైట్ మొత్తం అప్లై చేసుకోండి. నైట్ అంతా పెట్టుకున్న తర్వాత మార్నింగ్ లేసి హెడ్ బాత్ చేయండి. వీక్లీ మినిమం 3 టైమ్స్ అట్లీస్ట్. మేము బిజీ షెడ్యూల్ అండి, మాకు కుదరదు అంటే అట్లీస్ట్ వీక్లీ 2 టైమ్స్ అయినా అప్లై చేసుకోండి. సో ఇప్పుడు 1 by 1 ఇదిగోండి, గోరంటాకు అయితే మొత్తం వేసేసుకుంటున్నాం. కాస్త జాగ్రత్తగా చేసుకోండి. అండ్ కరివేపాకు ఇంతేం అవసరం లేదు, కొద్దిగా తీసేసుకుందాము. ఒక గుప్పెడంత వేసేసుకుంటున్నాను, చాలు. అండ్ మందారాకు కూడా. సో ఒక్కసారి ఇలా కలుపుకోండి. ఇవంతా మంచిగా వేగిపోవాలి. మంచి కమ్మటి వాసన వస్తుంది, బ్యాడ్ స్మెల్ కూడా అలా ఏం లేకుండా మంచి వాసన వస్తుంది. సో ఇది బాగా మరిగించి, ఇదిగో చూసారు కదా, ఇవి ముందు ఈ మొత్తం ఆకులన్నీ కూడా అలాగే రెడ్గా అయిపోవాలి, క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. ఇవి ఆకులంతా ఇట్లా రోస్టెడ్గా అయిపోతాయి. సో మనము వీటిని నైట్ అంతా అలానే ఉంచేసుకొని చల్లారాక మార్నింగ్ ఫిల్టర్ చేసి అప్లై చేసుకోవడమే అన్నమాట. చాలా అంటే చాలా ఈజీ, బట్ రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు 1 నెల కంటిన్యూగా వారానికి 2-3 సార్లు నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ తలస్నానం చేసి చూడండి, మీరు ఖచ్చితంగా రిజల్ట్ అనేది చూస్తారన్నమాట. సో చూడండి, ఎత్తుకోండి, ఇలా అయ్యింది, చాలు. మరీ ఎక్కువగా మరగొట్టేస్తే మాడి వాసన వస్తుంది, మరి ఎక్కువ మరిగిపోతే కూడా మనకు ఆపరేట్ అయిపోతాయి అనమాట, అన్ని పోతాయి. చాలు, ఈ మాత్రం. ఇవంతా ఇలానే మనం నైట్ అంతా వదిలేయాలి, చల్లార్చాలి. అప్పుడు ఈ ఆకులోని రసం అంతా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. సో చాలు.
ఇది మనము నైట్ అంతా ఇలానే పెట్టుకొని చల్లారిపోద్ది కదా, మార్నింగ్ ఫిల్టర్ చేసేసుకోండి. అంతే. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.